వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చేసి చూద్దాం. లెట్స్ గో. సో గైస్, ఒక గిన్నె అయితే తీసుకోవాలి, స్టవ్ అయితే ఆన్ చేయాలి. సో మిల్క్ వచ్చేసి గైస్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి. నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుంది. సో గైస్, మిల్క్ అయితే కొంచెం ఇందులో పోసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి గిన్నెలో పోసేసుకోవాలి గైస్. సో గైస్, నేను వచ్చేసి హర్షీస్ కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను గైస్. సో గైస్, హర్షీస్ కోకో పౌడర్ అయితే 3 స్పూన్స్ వేసుకోవాలి. సో నెక్స్ట్ స్పూన్తో అయితే మిక్స్ చేయకండి, ఎందుకంటే గైస్ ఎంతసేపు చేసినా అవ్వదు, ఇలానే ఉండిపోతుంది గైస్. సో గైస్, విస్కర్తో అయితే కలుపుకోవాలి, ఈజీగా అయిపోయింది. సో గైస్, బాల్స్ లేకుండా ఇలా తిప్పుకోవాలి గైస్. పాలు బాగా మరిగాక 1/2 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాం. సో 1/2 కప్ షుగర్ అయితే వేసుకున్నాం. చిన్న కప్ తీసుకుంటే మొత్తం వేసేయండి గైస్. సో గైస్, షుగర్ అంతా కరిగిపోయాక కోకో పౌడర్ వేసుకున్న పాలు అయితే దీంట్లో కలిపేయాలి. సో గైస్, మిల్క్ థిక్గా ఆగే వరకు ఆగాలి. 2-3 మినిట్స్ ఆగితే మిల్క్ థిక్గా అయితే అయ్యింది గైస్. సో గైస్, పాలు చిక్కగా అయ్యాక సో గైస్, చాక్లెట్ ఫ్లేవర్ కోసం చాక్లెట్ ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ వేసుకుంటున్నాను. పీసెస్గా చేసుకోవాలి గైస్. సో గైస్, స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే అదైతే అంటుకుంటుంది గైస్ డైరీ మిల్క్. సో తిప్పుతూనే ఉండాలి. సో గైస్, చాక్లెట్ కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అది కింద స్టిక్ అయిపోతుంది నేను చెప్పాను కదా. సో గైస్, ఇది వచ్చేసి బాగా కూల్ అవ్వాలి. సో గైస్, ఇది వచ్చేసి కొంచెం అయితే చల్లగా అయ్యింది. నేను మళ్ళీ వచ్చి కలుపుతున్నాను దీన్ని. బౌల్ కూడా తిరుగుతుంది, ఎందుకంటే ఎవరు పట్టుకోలేదు కాబట్టి. చూడండి గైస్, బౌల్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు ఆపేసాను. సో ఇదంతా మిక్స్ చల్లగా అయ్యింది అనుకుంటా. ఫ్యాన్ కింద పెట్టాం గైస్. సో గైస్, మనమైతే ఫ్రెష్ క్రీమ్ని బీటర్తో బీట్ చేస్తే మనకైతే విప్పింగ్ క్రీమ్ వస్తుంది, కానీ నా దగ్గర బీటర్ లేదు. సో నేను అందుకే ఇన్స్టెంట్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను గైస్. సో గైస్, నేను వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అయితే మొత్తం వేసేస్తున్నాను గైస్ మిల్క్లో. అంతే వేసేయాలి గైస్ మీరు. సో గైస్, నేనైతే దీన్ని కలుపుకుంటున్నాను. సో గైస్, ఇలా అయితే నేను కలిపేసాను గైస్. సో నెక్స్ట్ బౌల్లోకి అయితే వేసుకోవాలి. మధ్యలో ఆపుతూ వేయాలి. సో గైస్, నాకు చాకో చిప్స్ ఇష్టం కాబట్టి, అది కూడా డార్క్ చాక్లెట్ చాకో చిప్స్ చాలా ఇష్టం. సో నేను వచ్చేసి ఇవైతే వేస్తున్నాను. సో గైస్, ఇది వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక డే నైట్ మొత్తం పెట్టాలి గైస్. నేనైతే ఇది పెట్టేస్తున్నాను. హాయ్ గైస్, సో నిన్న అయితే మనము ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం కదా. సో మార్నింగ్ అయితే చూస్తున్నాను ఎలా అయింది ఐస్ క్రీమ్, టేస్ట్ కూడా చూస్తున్నాను గైస్. సో ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను. సో గైస్, ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాక అయితే మీకు చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు వచ్చేసి నేనైతే ఓపెన్ చేశాను. వావ్. సో ఇప్పుడు వచ్చేసి నేను యూజ్ చేస్తున్నా చాలా.
సో గైస్ నేనైతే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేసాను ఐస్ క్రీమ్ని. ఇప్పుడు వచ్చేసి టేస్ట్ టైం. ఫ్రీజ్ ఎక్కువ అయిపోయింది అనుకుంటా. యమ్మీ గైస్, సూపర్ ఉంది. రోజంతా ఇదే తినాలనిపిస్తుంది, అంత బాగుంది గైస్. So bye guys, thanks for watching the video. Please subscribe and like and share.